భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న టీ20 ప్రపంచ కప్లో తమ మ్యాచ్లన్నింటినీ శ్రీలంకకు తరలించాలన్న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు విజ్ఞప్తిని అంతర్జాతీయ క్రికెట్ మండలి తిరస్కరించినట్టు సమాచారం. భారత్లో తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ బీసీబీ చేసిన అభ్యర్థనను తోసిపుచ్చిన ఐసీసీ షెడ్యూల్ ప్రకారమే భారత్లో ఆడాలని స్పష్టం చేసింది. ఒకవేళ మ్యాచ్లకు హాజరు కాకపోతే ఆ పాయింట్లు ప్రత్యర్థి జట్లకు కేటాయిస్తామని హెచ్చరించినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. మరోవైపు ఐసీసీ తమకు ఎలాంటి అల్టిమేటం జారీ చేయలేదని బీసీబీ స్పష్టం చేసింది. కేవలం భారత్లో ప్రస్తుత వాతావరణం తమ జట్టు ఆడేందుకు అనుకూలంగా లేదని, ఆటగాళ్ల భద్రత, గౌరవ మర్యాదలు తమకు ముఖ్యమని ఐసీసీకి వివరించినట్టు పేర్కొంది. తమ ఆందోళన పరిగణనలోకి తీసుకున్న ఐసీసీ భద్రతా ఏర్పాట్లపై చర్చించేందుకు అంగీకరించిందని బీసీబీ తెలిపింది. ఐపీఎల్ నుంచి ముస్తాఫిజుర్ రెహమాన్ను కోల్కతా నైట్ రైడర్స్ తొలగించడం, ఇరు దేశాల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ వివాదం చెలరేగింది. ప్రస్తుత షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీలో బంగ్లాదేశ్ తన గ్రూప్ మ్యాచ్లను కోల్కతా, ముంబైలలో ఆడాల్సి ఉంది. ఫిబ్రవరి 7న వెస్టిండీస్తో, 9న ఇటలీతో, 14న ఇంగ్లండ్తో కోల్కతాలో, ఫిబ్రవరి 17న నేపాల్తో ముంబైలో తలపడాల్సి ఉంది. ఐసీసీ వేదికలను మార్చేందుకు సుముఖంగా లేకపోవడంతో బంగ్లాదేశ్ జట్టు భారత్కు వస్తుందా లేదా అనేది ఇప్పుడు క్రీడా వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.